నేను మా ఫ్రెండ్ ఫుల్‌గా తినేసి స్నోలో ఆడుకుందామని చెప్పి గ్రౌండ్‌లోకైతే వచ్చాం. తిన్నది అరిగినంత వరకు బర్ఫ్‌లో గెంతి తర్వాత నాకు మీటింగ్ ఉందని చెప్పి నేను మీటింగ్‌కైతే వచ్చేసాను. మా ఇంటి దగ్గర ఉంటే అంత పెద్దగా చలి అనిపించట్లేదు కానీ వేరే ప్లేస్‌కి వచ్చేసరికి విపరీతమైన చలేసేస్తుంది తెలుసా ఈ స్నోలో. ఇప్పుడు నా వీడియోలో కనిపిస్తున్నారు కదా వీళ్ళు కూడా మన సౌత్ ఇండియన్సే. ఇందులో ఒక అమ్మాయి తెలుగు, ఇంకొక అమ్మాయి తమిళ్ అన్నమాట. వీళ్ళు కూడా ఈ మీటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మా అందరూ ప్రాక్టీస్ అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయటకు వచ్చాం. అందరూ అనుకుంటున్నారు నా వీడియోస్ చూసి స్నోఫాల్ లో తెగ ఎంజాయ్ చేస్తుంది తిను అని. అది కూడా ఒక వంతు నిజమే అనుకోండి. కాకపోతే ఇక్కడ విపరీతమైన చలి వేసేస్తుంది తెలుసా. నా వెనక నిల్చుంది కదా తిందేమో తమిళ్. ఎంత క్యూట్ గా ఉందో బుగ్గలు వేసుకొని చూడండి. కానీ తమిళోళ్ళు చాలా మంచోళ్ళు తెలుసా. నాకు ఎందుకు వాళ్ళంటే చాలా ఇష్టం. అందరూ కూడా చాలా మంచిగా మాట్లాడతారు, చాలా చక్కగా నవ్వుతారు. ఈ మీటింగ్ హాల్ నుంచి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లే రథం ఇంకా రాలేదన్నమాట. ఈ చలిలో చాలా సేపు వెయిట్ చేసి తర్వాత వేడివేడిగా చాయ్ ఇస్తే అది తాగుతున్నాను. నేను ఇంకా సరిగ్గా తాగలేదు. మమ్మీ నాకు కూడా కావాలని చెప్పి నా కప్పుతను లాగేసుకుంది మన మోక్షం. ఇప్పుడైతే ఇంకా ప్రాక్టీస్ అంతా పూర్తి చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. స్నో పడినప్పుడు చాలా బాగుంటది కానీ అది కరుగుతున్నప్పుడు ఎంత చండాలంగా ఉంటది తెలుసా. చూడండి ఎంత బురదగా ఉందో మా ఇంటి ముందు. ఈ స్నోలో ఏమైనా స్లిప్ అయి పడ్డామా ఇంకంతే కాళ్ళు జబ్బు ఇరిగిపోతుంది.